యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ పార్ట్ 2 పేజీ నెంబర్ 27 నుండి స్వప్న సాదృశ్య రీతిగా రచింపబడిన యాత్రికుని ప్రయాణము మొదటి భాగము. ఈ లోకమను అరణ్యమందు నేను నడుచుచుండగా నేను గుహయున్న ఒక చోట దిగి, గుహ అనగా చెరసాల, జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్ చెరసాలలో ఉన్నప్పుడు ఈ గ్రంథము రచించెను. ఒక చోట దిగి అక్కడ నిద్రించుటకు పండుకుని నిద్రించి ఒక కలగంటిని. నా కలలో చినిగిన బట్టలు ధరించి తన ఇంటికి విముఖుడై ఉన్న ఒక మనుష్యుడు ఒక చోట నిలిచియుండుట చూచితిని. అతని చేతిలో ఒక పుస్తకము, అతని వీపున ఒక భారము ఉండెను. భారము అనగా పాపజ్ఞప్తి. అందరూ పాపులైనప్పటికీ అది వారి చెడ్డ నేరమని వారికి తోచదు. పాపము వలన వచ్చు నాశనమును గూర్చి దేవుని వాక్యము వలన వారికి తెలియబడిన తరువాత అది వారి మనసులో సహించలేని భారముగా ఉండును. అతడు ఆ పుస్తకము తెరిచి చదివెను. అతడు చదువుచున్నప్పుడు అతడు కన్నీరు విడుచుచు వణుకుచుండుట చూచితిని. అంతలో అతడు అది భరించలేక నేనేమి చేసేదనని ఏడ్చుచు బిగ్గరగా మొర్రపెట్టెను. ఆ స్థితిలో అతడు తన ఇంటికి వెళ్ళి తన భార్య, పిల్లలు తాను చింతించుటను చూడకూడదనుకుని చేతనైనంత మట్టుకు తనలో తాను దాని దాచుకొనెను. అయినను అతనికి శ్రమ విస్తరించినందున బహుకాలము ఊరకుండా లేకపోయెను. కాబట్టి అతడు తన భార్యకు, పిల్లలకు తన విచారము తెలియజేసి వారితో మాట్లాడ మొదలుపెట్టెను. ఎట్లనగా, ఓ నా ప్రియమైన భార్య, నేను కన్న నా పిల్లలారా, నన్ను అణచివేయుచున్న చెడ్డ భారము వలన మీకు ప్రియుడనైన నేను చెడిపోయి ఉన్నాను. అంతేకాదు, ఈ మన పట్టణము ఆకాశము నుండి దిగబోవు అగ్ని వలన నిశ్చయముగా కాల్చబడునని నేను వింటిని. మన పట్టణము అనగా ఈ పాపలోకము. పాపము వలన లోకము చెడిపోయెను, అందులో ఎవరునూ నిత్యానందము పొందలేరు. దేవుడు నియమించిన సదుపాయము వలన పాప పరిహారము పొందవచ్చును. లేని ఎడల నిత్య నాశనమును తప్పించుకొనలేము. ఈ భీకరమైన నాశనము నుండి మనము తప్పించుకొనుటకు రక్షణ మార్గము ఏదైనను మనకు కనబడితేనే గాని రక్షింపబడదుము. లేని ఎడల ఆ నాశనమందు నేను, నా భార్యవైన నీవు, నాకు ప్రియులయ్యున్న నా పిల్లలారా మీరును అలాగే నశించిపోదురు. కానీ అట్టి రక్షణ మార్గము ఇప్పటి వరకు నాకు కనబడలేదని చెప్పెను. అందుకతని బంధువులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఎందుకనగా అతడు తమతో చెప్పినది నిజమని వారు నమ్మలేదు గాని అతనికి ఏదో తల తిక్క పట్టినదనుకొనిరి. ప్రొద్దు కృంగెను గనుక నిద్ర వలన అతని తిక్క పోవునేమో అని తలంచి తడవు చేయక అతని పరుండబెట్టిరి. అయినను పగటి వలె రాత్రి కూడా అతడు బాధపడి నిద్రమాని నిట్టూర్పులను కన్నీరును విడుచుచు రాత్రి అంతయు గడిపెను. ప్రొద్దున వారు అతని యోగక్షేమమును అడిగినప్పుడు అతడు ఆయాసమని చెప్పి తిరిగి వారితో అదే విధముగా మాట్లాడ మొదలుపెట్టెను. వారికి అంతలో కాఠిన్యము పుట్టి కఠిన ప్రవర్తన వలన అతని కష్టమును పోగొట్టవచ్చుననుకుని కొన్నిసార్లు అతని అపహసించి, కొన్నిసార్లు అతని గద్దించి, మరికొన్నిసార్లు అతనిని పూర్తిగా నిర్లక్ష్యము చేసెడివారు అను మాటకు ఫుట్నోట్లో ఒకడు తన పాపములను తెలుసుకుని రక్షణ మార్గమును మనఃపూర్వకముగా వెతకుచుండినప్పుడు అట్టి తెలివి లేని వారు ఆశ్చర్యపడి వాడు దయ్యము పట్టిన వెర్రివాడు అనుకుని తమకు తోచిన ఉపాయముల చేత వాని మనసు త్రిప్పుటకు ప్రయత్నము చేతురు. అది వెర్రితనము. ప్రొద్దున సూర్యుడు ఉదయించుచుండగా తెల్లవారకుండా నిషేధించగలమా? నిషేధించితేనే గాని పాపి యొక్క చీకటి గల మనసులో ఉదయించు నీతి సూర్యుని వెలుగు ప్రకాశింపకుండా ఆటంకపరచలేరు. అందుచేత అతడు వారి మీద కనికరపడి వారి కొరకు దేవుని ప్రార్థించుటకును, తన దౌర్భాగ్యమునకు దుఃఖించుటకును తన గదిలోనికి ఒంటరిగా వెళ్ళడివాడు. మరియు అతడు కొన్నిసార్లు పొలములలో ఒంటరిగా తిరుగుచు కొంతసేపు పుస్తక పఠనము, కొంతసేపు దేవునికి ప్రార్థించుచుండెడివాడు. ఆ విధముగా అతడు కొన్ని దినములు తన సమయమును గడిపెను.
ఒకనాడు అతడు బయట పొలములో నడుచుచు తన వాడుక చొప్పున తన పుస్తకమును చదువుచు మిక్కిలి వ్యాకుల పడుచుండుట చూచితిని. అతడు కొంచెము చదివి రక్షింపబడుటకు నేనేమి చేయవలను అనుచు మునుపటి వలె ఎలుగెత్తి ఏడ్చెను. మరియు అతడు పరిగెత్తవలననియున్నట్లు అటూ ఇటూ చూచుచుండెను. కానీ ఏలాగున వెళ్ళవలెనో అది అతనికి తెలియనందున అక్కడనే అతడు నిలిచియుండుట చూచితిని. అంతలో సువార్తికుడను ఒక మనుష్యుడు అతని యొద్దకు వచ్చుట చూచితిని. ఆయన అతని చూచి, నీవెందుకు ఏడ్చుచున్నావని అడిగెను. సువార్తికుడు అనగా ఫుట్నోట్లో మంచి వర్తమానము చెప్పువాడు. ఆ మంచి వర్తమానం ఏదనగా, మనుషులు పాపులైనప్పటికీ దేవుడు ప్రేమాస్వరూపుడు గనుక వారిని రక్షించుటకు తన ప్రియ కుమారుని పంపెను. పాపము, పాపుల నాశనము దేవునికి అసహ్యములు గనుక ఆయన యొద్దకు మరలుడి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదనని వారిని పిలుచుచున్నాడు. అదే మంచి వర్తమానము. అందుకు అతడు, అయ్యా, నేను చావవలెననియో ఆ తరువాత న్యాయ విమర్శకు రావలెననియో తీర్పు అయినదని నా చేతిలో ఉన్న ఈ పుస్తకము వలన నాకు బోధపడినది. అపోస్తలుల కార్యములు 16:30-31, హెబ్రీయులకు 9:27. చచ్చుటకు నాకు మనస్సు లేదు, అటులనే న్యాయ విమర్శకు నిలువలేనని ఉత్తరమిచ్చెను. 31వ పేజీ. అప్పుడు సువార్తికుడు, ఈ బ్రతుకులో విస్తారమైన చేటులున్నవి, చనిపోవుటకు నీకెందుచేత ఇష్టము లేదని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, నా వీపునున్న ఈ భారము సమాధి కంటే క్రిందికి నన్ను అణచుననియు నేను అగ్నిగుండములో పడుదుననియు తలంచి భయపడుచున్నాను గనుక చనిపోవుట నాకు ఇష్టం లేదు. అయ్యా, నేను ఖైదులోకి వెళ్ళుటకు సిద్ధముగా ఉండకపోతే విమర్శకును ఆ తరువాత వధింపబడు స్థానమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉండను కదా. అట్టి తలంపులు పుట్టి ఏడ్చుచున్నానని ఉత్తరమిచ్చెను. అప్పుడు సువార్తికుడు, నీ స్థితి అట్టిదైతే నీవెందుకు ఊరక నిలిచియున్నావని అడిగెను. అందుకు అతడు, నేనెక్కడికి వెళ్ళవలెనో అది నాకు తెలియనందున నిలిచియున్నానని చెప్పెను. అప్పుడు ఆయన ఒక తోలు చుట్టును అతనికిచ్చెను. దానిలో రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు పారిపోమని వ్రాయబడి ఉండెను. మత్తయి సువార్త 3:7. అప్పుడు ఆ మనుష్యుడు దాని చదివి అత్యాసక్తితో సువార్తికుని చూచి, నేనెక్కడికి పారిపోవలను అని అడిగెను. అందుకు సువార్తికుడు బహు విశాలమైన మైదానమును తన వ్రేలుతో చూపి, అల్లదిగో ఆ దిడ్డి గుమ్మము చూచితివా అని పలికినప్పుడు ఆ మనుషుడు లేదని చెప్పెను. మత్తయి సువార్త 7:13-14. ఫుట్నోట్లో 31వ పేజీ. ఫుట్నోట్లో మనుషులు మేలుకొని తమ సహజ స్థితిని ఎరిగినప్పుడు వారు ప్రయాసపడి రక్షణ కావాలనని కోరుదురు. కానీ అది ఏలాగు దొరుకునో వారికి తెలియదు. రక్షణ మార్గమును గూర్చి వారితో పలికినప్పటికీ అది వారికి కనబడదు. ఈ యాత్రికుడు గుమ్మము చూడలేకపోయాను. అప్పుడు సువార్తికుడు ఒక వెలుగు చూపించెను. దాని వలన నడిపించబడి ఆ గుమ్మము యొద్దకు వెళ్ళవలెను. ఆ గుమ్మము రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనను మనకు తెలియజేయనది దేవుని వాక్యము. దాని వలన పరిశుద్ధాత్మ సహాయము వలన పాపి క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన ద్వారా రక్షణ పొందవలెను. 32వ పేజీ. యాత్రికుని ప్రయాణము. అప్పుడు ఆయన, ప్రకాశమానమైన ఆ వెలుగు నీకు కనబడుచుండెనా అని అనినప్పుడు అతడు, అది నాకు కనబడుచున్నట్టు ఉన్నదనెను. కీర్తనలు 119, 105. అప్పుడు సువార్తికుడు, ఆ వెలుగున నీ దృష్టి కేంద్రీకరించి దానివైపు తిన్నగా వెళ్ళుము. ఆ గుమ్మము నీకు కనబడును. దాని నీవు తట్టినంతలో నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అప్పుడు నా స్వప్నమందు ఆ మనుషుడు పరిగెత్తనారంభించుట చూచితిని. అయితే అతడు తన గడప నుండి దూరముగా పరిగెత్తక ముందే అతని భార్య, పిల్లలు అతనిని చూచి వెనుతిరిగి రమ్మని కేకలు వేయుచు అతని పిలుచుచుండిరి. అయినను ఆ మనుషుడు తన చెవులలో వ్రేళ్లు పెట్టుకుని, పేతురు 1వ అధ్యాయము 19వ వచనము, జీవము జీవము నిత్య జీవమని కేకలు వేయుచు పరిగెత్తుకుని పోయెను.
మరియు అతడు వెనుక తట్టు తిరిగి చూడక ఆ విశాలమైన మైదానము మధ్యన పడి పారిపోచుండగా అతని పొరుగువారు అతడు పరిగెత్తుటను చూచుటకు తమ ఇండ్ల నుండి బయటకు వచ్చిరి. ఇర్మియా 20వ అధ్యాయము 10వ వచనము. అతడు పరిగెత్తుచుండగా కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు బెదిరించిరి, మరికొందరు వెనుతిరిగి రమ్మని అతని వెనుక కేకలు వేసిరి. అలాగు చేసిన వారిలో 2 బలవంతముగానైనను అతని వెనుతిప్పి తెచ్చుటకు నిశ్చయించుకునిరి. వారిలో ఒకని పేరు మొండి, 2వ వాని పేరు మెత్తన. అప్పటికే ఆ మనుషుడు వారి యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయాను. 32వ పేజీ ఫుట్నోట్లో రక్షణ పొందుటకు ఏమి చేయవలని పాపి అడిగిన ఎడల ప్రభువైన యేసునందు నమ్మిక ఉంచుమని జవాబు చెప్పవలెను. ఎంత విద్య కలిగినప్పటికీ పాపి యేసు వైపుకు తిరిగితేనే గాని జీవము పొందలేడు. మెత్తనివాడు. ఇట్టివారు అనేకులు కలరు. తమ సుఖమందే కాని మరి దేని యందునో ఆసక్తి కలిగి ఉండరు. వీరికి పాపజ్ఞప్తి లేదు. నీతి కావలెనని కోరరు. దేని వలన మేలు దొరుకునో దాని వారికి చూపితే ఆశ వలన వారిని ఈలాగైనను అలాగైనను లాగుకొనవచ్చును. రక్షణ భాగ్యమును గూర్చి వారితో మాట్లాడిన ఎడల కొంతకాలము క్రీస్తు మతమందు ఉండ సమ్మతించుదురు. మరి ఒకప్పుడు ఈ లోకములో ఉన్న భాగ్యమునైనను సుఖమునైనను కీర్తినైనను కోరి శీఘ్రముగా క్రీస్తును విడిచి వేరొక మతము అవలంబించుదురు. వారికి స్థిరబుద్ధి లేదు కనుక వారి రక్షణ అసాధ్యము. వారు కొంతకాలము పాటు సంతోషించిన తరువాత తప్పిపోదురు. యాత్రికుని ప్రయాణము మొదటి భాగము పేజీ నెంబర్ 33. అయినప్పటికీ వారు అతని తరుమవలెనని వెళ్ళిరి. వారు అలాగు చేసి కొంతసేపటికి అతని కలుసుకొనిరి. అప్పుడు ఆ మనుష్యుడు, స్నేహితులారా, మీరెందుకు వచ్చితిరని అడిగాను. అందుకు వారు, మాతో తిరిగి రావలెనని నీకు బోధించుటకే అని పలికిరి. కానీ అతడు అది అసాధ్యమని వారితో చెప్పి, మీరు నివసించు పట్టణములో నేనును పుట్టితిని, అయితేనేమి అది నాశనమయ్యే పట్టణము. అది నాశనమగునని నాకు తేటగా కనబడుచున్నది. అక్కడ మీ జీవితకాలము గడిపితే మీరును చనిపోయి సమాధి కంటే దిగువగా అగ్ని గంధకములతో మండు స్థలములో పడుదురు. కాబట్టి నా మంచి స్నేహితులారా, మీరును నాకు సహకరించి నాతో కూడా రండని వారితో చెప్పాను. అందుకు మొండి, ఏమిటి ఇచ్చటి మా స్నేహితులను మా సుఖములను విడిచి రమ్మనెదవా అని పలికెను. క్రైస్తవుడు అనబడిన ఆ మనుషుడు, అవును, ఎందుకనగా మన పట్టణములోనివి యావత్తును నేను అనుభవించగోరు వాటితో పోల్చిన ఎడల కొంచెముతోనైనను సరితూగవు. మీరు నాతో వచ్చి దాని చేసిన ఎడల నా వలె మీకును దాని అనుభవము కలుగును. నేను వెళ్ళుచున్న స్థలమునందు అందరికీ కావలసిన దానికంటే మిక్కిలి సమృద్ధి కలుగును. మీరు వచ్చి నా మాటలు శోధించుడని వారితో చెప్పెను. లూకా సువార్త 17:15. యెషయా 19:18. 2వ కొరింథీయులకు 4:18. పేజీ నెంబర్ 34. మొండి, నీవు వెతుకునవి ఏవి? వాటిని పొందుటకు ఇహలోకమంతయు విడుచుచున్నావు కదా, ఆ పదార్థం ఏమిటో? క్రైస్తవుడు, చెడనిది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్యమును వెతుకుచున్నాను. అది ఆకాశమందు ఉంచబడి అక్కడ భద్రము చేయబడి ఉన్నది. దాన్ని జాగ్రత్తగా వెతుకువానికి నిర్ణయ కాలమందు అది ఇయ్యబడును. నీకిష్టమైతే నా పుస్తకము చదివి అది వాస్తవమని తెలుసుకొనవచ్చును. హెబ్రీలకు 11:16, 1 పేతురు 1:4. మొండి, చీచి, నీ పుస్తకము మాకెందుకు? మాతో నీవు తిరిగి వచ్చేదవా లేదా అని పలికెను. ఫుట్నోట్లో నీవు వచ్చేదవా లేదా అన్నదానికి మొండి గుణము గలవారు అనేకులు ఉన్నారు. ఎంత మంచి సంగతులు వారితో చెప్పినప్పటికీ, చెప్పువారు ఎంత మంచివారైనప్పటికీ ఆ సంగతులు వారి లోకాపేక్షలకు వ్యతిరేకముగా ఉంటే అవి సత్యమైనవో అసత్యమైనవో ఏమాత్రమూ విచారింపక చీచి మాకు అక్కర్లేదని దూషించెదరు. వారు నాస్తికులై బ్రతుకుచుందురు. క్రైస్తవుడు, నేనా రాను, నేను నాగలి చేత పట్టుకుని ఉన్నానని క్రైస్తవుడు పలికెను. లూకా సువార్త 9:62.
మొండి, అలాగైతే నా పొరుగువాడవైన మెత్తనయ్య, ఇతని విడిచి తిరిగి ఇంటికి వెళ్ళుదము రమ్ము. పిచ్చివారిది ఒక చట్టము, వీరికి ఏదైనా ఒక వెర్రి యోచన కలిగిన తరువాత కారణము చెప్పగల 7 కంటే తమ దృష్టికి తామే బుద్ధి గలవారమని అందురు. సామెతలు 26:16. మెత్తన, తిట్టకు. ఈ మంచి క్రైస్తవుడు చెప్పిన మాట నిజమైతే ఇతడు వెతికేవి మనకున్న వాటికంటే మిక్కిలి మంచివి. ఈ పొరుగువానితో వెళ్ళుటకు నాకు మనసు వచ్చుచున్నది. యాత్రికుని ప్రయాణము మొదటి భాగము, పేజీ నెంబర్ 35. మొండి, ఏమి ఇంకొక వెర్రివాడు కలడా? నా మాట విని తిరుగుము. ఇట్టి తలతిక్కవాడు నిన్నెక్కడికి తీసుకుని పోవునో ఎవరు చెప్పగలరు? బుద్ధి గలవాడవై తిరిగి రమ్మనెను. క్రైస్తవుడు, నా పొరుగింటి మెత్తనివాడా, నాతో కూడా రమ్ము. నేను ఇప్పటి వరకు చెప్పిన భాగ్యములు మాత్రమే కాకుండా ఇంకా విస్తారమైన పరమార్థములున్నవి. నీవు నా మాట నమ్మకుంటే ఇదిగో ఈ పుస్తకము చదవవచ్చును. దీనిలో వ్రాయబడినది సత్యమైనదనుటకు ఇదిగో దాని రచించిన వాని రక్తము దృష్టాంతము. మెత్తన, మంచిది మొండి, నా మనసు కుదిరినట్టున్నది. నేను మంచివానితో కూడా వెళ్ళి అతనితో పాలు పొందవలెనని ఉన్నాను. నా మంచి స్నేహితుడా, కోరతగిన ఆ మంచి చోటికి వెళ్ళు త్రోవ నీకు తెలుసునా అని మెత్తన అడిగాను. క్రైస్తవుడు, మన ముందర ఉన్న చిన్న ద్వారమునొద్దకు త్వరగా వెళ్ళవలెననియు అక్కడ మార్గమును గూర్చిన వృత్తాంతము మనకు తెలుపబడుననియు సువార్థికుడను ఒకడు నాకు బోధించెను. మెత్తన, అలాగైతే స్నేహితుడా, కలిసి వెళ్ళదము రమ్మనెను. కాబట్టి వారిద్దరూ కలిసి వెళ్ళిరి. అప్పుడు మొండి, మీరు పొండి, నేను నా చోటికి తిరిగి వెళ్ళెదను. పిచ్చివారితో సహవాసము నాకు అక్కరలేదనెను. పేజీ నెంబర్ 35. ఫుట్నోట్లో, ఒకడు సాక్ష్యమిచ్చి ప్రాణము దృష్టాంతముగా అప్పగించితే అతని మాట నిర్లక్ష్యము చేయుట అవివేకమునకు దృష్టాంతము. పాపరహితుడైన యేసు మరణము దేవుని ప్రేమకును మనుష్యుని పాపము యొక్క చెడుతనమునకు తన వల్లనైన రక్షణకును దృష్టాంతము. ఆయన యందు మితిలేని ప్రేమయు పరిశుద్ధతయు ఏకీభవించి పాపమునకు విరోధముగా కలహించును. హెబ్రీలకు 9:17-21 వరకు. పేజీ నెంబర్ 36. అప్పుడు నా స్వప్నమందు మొండి తిరిగి వెళ్ళిన తరువాత క్రైస్తవుడు మెత్తనివాడు మైదానము మీద నడుచుచు సంభాషణ చేయుచుండుట చూచితిని. వారు సంభాషణ మొదలుపెట్టినదేలాగనగా, క్రైస్తవుడు, రమ్ము, నా స్నేహితుడువైన మెత్తన, నీవు ఎట్లుంటివి? నీవు నాతో వచ్చుటకు సమ్మతించినందున నాకు బహు సంతోషము కలిగెను. ఇంకా నాకు కనబడని పరలోక సంబంధమైన బలమును భయమును నేను అనుభవించినట్లుగా మొండి అనుభవించిన పక్షమందు అతడు ఇంత సులభముగా మనలను విడిచి తిరిగి వెళ్ళడివాడు కాదు. మెత్తన, రమ్ము, నా స్నేహితుడువైన క్రైస్తవుడా, మనమిద్దరము గాక మరి ఎవరునూ లేరు కదా. మనము వెళ్ళుచున్న స్థలములో ఏమేమి ఉన్నవో వాటిని మనము ఏ విధముగా అనుభవించవలెనో ఆ వృత్తాంతం అంతటిని మరింత స్పష్టముగా నాకు తెలియజేయము. క్రైస్తవుడు, ఆ పరమార్థములను నా నాలుకతో నేను చెప్పుట కంటే నా హృదయములో తలంచుకొనుట సులభము. అయినను నీవు తెలుసుకొని కోరుచున్నావు గనుక నా పుస్తకము నుండి వాటిని చదివెదను. మెత్తన, మంచిది. అయితే నీ పుస్తకములో వ్రాయబడిన మాటలు నిస్సందేహముగా నిజమైనవని నీవు తలంచుచుంటివా? క్రైస్తవుడు, దానికి సందేహము లేదు. ఎందుకనగా ఆ గ్రంథకర్త అబద్ధమాడనేరడు. తీతుకు 1:2-4. మెత్తన, మంచి మాట చెప్పితివి. మరి ఆ సంగతులు ఏమిటి? క్రైస్తవుడు, మనము నివసించుటకు అక్కడ అంతము లేని శాశ్వత రాజ్యమున్నది. మనము ఆ రాజ్యమందు ఎప్పటికీ నివసించుటకు నిత్య జీవము మనకియ్యబడుననెను. యెషయా 45:17 మరియు యోహాను 10:27-29. యాత్రికుని ప్రయాణము మొదటి భాగము, 37వ పేజీ. అందుకు మెత్తన, ఓహో, ఇది ఎంత గొప్ప భాగ్యము! మరి ఇంకా ఏమి ఉన్నవి? క్రైస్తవుడు, అక్కడ మహిమ కిరీటములను ఆకాశ విశాల మండలములో సూర్యుని వలె మనలను ప్రకాశింపజేయు వస్త్రములను మనకియ్యబడుటకు సిద్ధముగానున్నవి.
మొదటి పేతురు 5:4, ప్రకటన 22:5, మత్తయి 13:43. మెత్తన, అది మిక్కిలి సౌఖ్యమైనది, మరి ఇంకేమి ఉన్నది? క్రైస్తవుడు, అక్కడ ఏడ్పు కానీ దుఃఖములు కానీ ఉండవు. ఆ స్థలము ఎవనిదో ఆయన తానే మన కన్నీరంతయు తుడిచివేయును. యెషయా 25:8, ప్రకటన 7:16-17 మరియు 21:4. మెత్తన, అక్కడ మనకు ఎవరెవరితో సహవాసము కలుగును? క్రైస్తవుడు, అక్కడ నీ కన్నులకు మిరుమిట్లు కలుగజేయు దగదగలాడు జీవులైన శరాపులతోనూ కెరూబులతోనూ మనము సహవాసము చేయుదుము. యెషయా 6:2, మొదటి తెసలోనికైలు 4:16-17, ప్రకటన 5:11. మనకంటే ముందుగా ఆ లోకమునకు వెళ్ళిన వేల కొలది జనులను మనము కలుసుకుందుము. వారిలో ఎవ్వరునూ హాని చేయువారు కారు. వారందరూ ప్రేమగల పరిశుద్ధులు. ప్రతివాడును దేవుని దృష్టికి అనుకూలుడై సంచరించుచు ఆయన సన్నిధిలో ఎన్నటెన్నటికిని మెచ్చబడి నిలుచుదురు. తుదకు అక్కడ మనము సువర్ణ కిరీటములు ధరించిన పెద్దలను చూచెదము. ప్రకటన 4:4, అక్కడ సువర్ణ వీణెలను పట్టుకునియున్న పరిశుద్ధులైన అవివాహితులను చూచెదము. ప్రకటన 14:1-5. మరియు దేవుని మీద ఉంచిన భక్తి ప్రేమల నిమిత్తము లోకుల చేత ముక్కలుగా కోయబడిన వారు, మంటలలో కాల్చబడిన వారు, మృగముల చేత తినబడిన వారు, సముద్రములో ముంచబడి చచ్చిన వారును క్షేమముగా ఉండి వస్త్రము వలె అమరత్వమును ధరించియుండుట చూచెదమని పలికినప్పుడు 2 కొరింథీయులకు 5:2, యెషయా 52:1-2. యాత్రికుని ప్రయాణము, మొదటి భాగము, 38వ పేజీ. మెత్తన, దీనిని వినుట మిక్కిలి మనోహరముగా ఉన్నది. అయితే మనకు వాటి అనుభవము కలుగునా? మనము వాటిలో ఎలాగున పాలు పొందగలము? క్రైస్తవుడు, ఆ దేశమునేలు ప్రభువు ఆ సంగతిని ఆ గ్రంథమందు రచయించెను. దాని సారాంశము ఏమనగా, మనము మనస్ఫూర్తిగా దాని పొందగోరిన ఎడల ఆయన ఉచితముగా దాని దయచేయను. యోహాను 6:37, 7:37, ప్రకటన 21:6, 22:17. మెత్తన, మంచిది చెలికాడా, ఈ సంగతులను వినుట వలన నాకు బహు సంతోషము కలుగుచున్నది. త్వరగా పోదము రమ్ము. క్రైస్తవుడు, నా వీపు మీదనున్న ఈ భారము వలన కోరినంత త్వరగా నేను నడవలేను. ఆ సంభాషణ ముగిసిన తరువాత నా కలలో నేను చూచినది ఏమనగా, వారు ఆ మైదానము మధ్య గల మిక్కిలి జిగటగల బురద గుంట యొద్దకు చేరిరి. అజాగ్రత్తగా నుండుట వలన వారిద్దరూ ఆ బురద గుంటలో అకస్మాత్తుగా పడిరి. ఆ బురద గుంట పేరు కుందు. అందులో వారు కొంతసేపు త్రొక్కిసలాడి దాని బురద వలన మిక్కిలి మలినపడిరి. అంతేకాదు, క్రైస్తవుడు తన వీపుననున్న భారము వలన ఊబిలో దిగబడి పోవనారంభించెను. అప్పుడు మెత్తన, ఏమి క్రైస్తవుడా, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అనెను. 38వ పేజీ. ఫుట్నోట్. కుందు అనగా కుందుట. రక్షణ మార్గము వెతుకువారు జాగ్రత్తగా నడుచుచు దేవుని వాక్యమును నమ్మి అనుసరించకపోతే వారి మనసులలో పాపజ్ఞాప్తి వలన సందేహములు, శరీరేచ్ఛల వలన చెడ్డ తలంపులు, మనోవేదన కలుగజేయు భయములు పుట్టును. అప్పుడు సుఖమే కోరు మెత్తనివారు అసహ్యపడి ఆ మార్గమును తమ చేతనైనంత శీఘ్రముగా విడిచిపెట్టుదురు. పాపము తెలిసి పశ్చాత్తాపపడి పాప విమోచన, దేవుని సహవాసము కావలెనని స్వస్థ బుద్ధితో కోరువారు దేవుని సహాయము వలన ఆ భయములను అణచివేసి దేవుని సన్నిధికి ప్రవేశించు వరకు ప్రయాణము చేయుదురు. యాత్రికుని ప్రయాణము, మొదటి భాగము, 39వ పేజీ. క్రైస్తవుడు, నిజముగా నాకును అదే తెలియదని క్రైస్తవుడు ఉత్తరమిచ్చెను. కాబట్టి మెత్తనివాడు కోపము తెచ్చుకుని తన చెనికానితో చిరాకుగా పలికినది ఏమనగా, మెత్తన,
నీవిప్పటి వరకు నాతో చెప్పిన సౌఖ్యము ఇదేనా? ప్రయాణారంభమందే ఇంత దుర్గతి మనకు సంభవించిన యెడల మన ప్రయాణము కొనసాగు పర్యంతము మనకు ఏ కీడులు కలుగునో నేను ప్రాణముతో తప్పించుకుంటే చాలును. నీవే ఆ దివ్య దేశమును స్వాధీనపరుచుకునము, అది నాకు అక్కరలేదని పలికి 2-3 సార్లు తనకు తానే గట్టిగా తనను లాగుకొని తన ఇంటి వైపుననున్న ఒడ్డుకు ఊబిలో నుండి తప్పించుకుని పోయి తన త్రోవను వెళ్ళెను. గనుక క్రైస్తవుడు ఆ మీదట అతని చూడలేదు. కాగా క్రైస్తవుడు ఆ బురద గుంటలో ఒంటరిగా త్రొక్కిసలాడుకొనుటకు విడువబడెను. అయినను అతడు తన ఇంటికి అవతలి వైపున గల అనగా దిడ్డి గుమ్మము తట్టుననున్న గట్టునే చేరుటకు కష్టపడి ప్రయత్నము చేసెను గాని తన వీపుననున్న భారము వలన బహు ప్రయాసముగా ఉన్నందున అతడు ఒడ్డుకెక్కి తప్పించుకునలేకపోయెను. అలాగుండగా నా కలలో సహాయుడను పేరుగల ఒక మనుష్యుడు అతని యొద్దకు వచ్చుట చూచితిని. ఆయన, నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావని అతనిని అడిగినందుకు క్రైస్తవుడు, అయ్యా, రాబోచున్న ఉగ్రతను తప్పించుకొనుటకు సువార్థికుడను ఒక మనుష్యుడు ఈ మార్గమున వెళ్ళవలెనని నాకు బోధించి, అదిగో ఆ గుమ్మమునొద్దకు వెళ్ళుమని చెప్పెను. నేను అక్కడికి వెళ్ళుచుండగా ఇదిగో దీనిలో పడ్డానెనెను. 39వ పేజీ ఫుట్నోట్. మెత్తని మనస్సు కలవాడే క్రైస్తవునితో కూడా యాత్ర వెళ్ళుటకు సమ్మతించెను. అయితే మెత్తనితనము చాలదు, ధైర్యము, స్వస్థబుద్ధి, స్థిర విశ్వాసము కావలెను. లేకుంటే అట్టి చంచల బుద్ధి గలవాడు ఏదో ఒక బాధ రాగానే ధైర్యము, విశ్వాసము, సంతోషము అణిగిపోయి నాశన స్థితిలో ఉండిపోను. యాత్రికుని ప్రయాణము. 40వ పేజీ. సహాయుడు. మెట్లు ఉన్నవి కదా, వాటి కొరకు నీవు ఎందుకు చూడలేదు? క్రైస్తవుడు. భయము నన్ను భీకరముగా తరిమినందున నేను వేరొక త్రోవను పారిపోయి దీనిలో పడితిని. సహాయుడు. నీ చెయ్యి నాకు ఇమ్మనెను. అతడు తన చెయ్యి చాపి అందించగా వెంటనే సహాయుడు క్రైస్తవుని పైకి లాగి గట్టి భూమి మీద అతని నిలువబెట్టి నీ త్రోవను నీవు వెళ్ళుమని సెలవిచ్చెను. కీర్తనలు 42:83. కాబట్టి నేను అతని పైకెత్తిన సహాయుని యొద్దకు వెళ్ళి, అయ్యా, నాశనమగు పట్టణము నుండి ఆ దిడ్డి గుమ్మమునకు మార్గము ఈలాగున వెలుచున్నది కదా, శ్రమపడి వచ్చు మార్గస్థులు నిర్భయముగా అక్కడికి వెళ్ళునట్లు ఈ భూమిని ఎందుచేత బాగు చేయలేదని ఆయనను అడిగినందుకు ఆయన, బురద గల ఈ గుంట బాగు చేయలేని స్థలము, పాపమును గూర్చిన విచారముతో కూడా కనబడు మురికి ఎల్లప్పుడూ పారు పల్లము ఇదే. అందుచేత అది విషాదమను బురదుగుంట అనబడును. ఎట్లనగా పాపజ్ఞాప్తి కలిగి ఒకడు తన దుర్గతిని గూర్చి తలంచునప్పుడు ఇంకా వాని ఆత్మలో విస్తార భయములు, సందేహములు, మనసును నిరుత్సాహపరచు తలంపులు పుట్టును. అవన్నీయు గుంపుకూడి ఈ చోటికి చేరును. ఈ భూమి యొక్క చెరుపునకు ఇదే కారణము. 40వ పేజీ ఫుట్నోట్. మెట్లు అనగా యేసుక్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుడు. ఇలాంటి దురవస్థలో పడు దీన పాపులకు ఇచ్చిన మాటలు అవి అమూల్య వాక్యములు. అవెట్టివనగా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నా వైపు చూచి రక్షణ పొందుము, నేను ఎన్నడూ నిన్ను విడువను, నేను నీకు సహాయము చేసేదను, నేను నీ యందు నిత్యమైన ప్రేమను ఉంచియున్నాను. విశ్వాసులు పాపము నుండి రక్షణ పొందుదురు. ఎట్లనగా వారు క్రీస్తును ఎరిగి ఆయన యందు కనబడిన దేవుని తట్టు మనసు తిప్పుకుని పాప క్షమను పొందియున్నారు. కానీ వారిలోనున్న పాప కల్మషమంతయు తీసి పూర్తిగా వారి ఆత్మలను శుద్ధి చేయుట ఒక్క దినకార్యమే కాదు. పాపజ్ఞాప్తి, శరీరేచ్ఛలు, దురాశలు, విశ్వాసహీనత మొదలగు వాటిని వారు నానాటికి దేవుని వాక్యము వలన, పరిశుద్ధాత్మ సహాయము వలన క్రమముగా అణచివేయవలెను. యాత్రికుని ప్రయాణము. 41వ పేజీ. అయినను ఈ చోటు నిత్యము ఇంత పాడైయుండుట రాజుగారికి ఇష్టము కాదు. అదియుగాక ప్రభువు యొక్క అధ్యక్షుల సెలవు చేత ఆయన పనివారు ఈ దారి బాగు చేయవచ్చునేమో అని ఈ 1600 సంవత్సరాల నుండి ఈ భూమి మీద పని చేయుచున్నారు. అంతేకాదు ఇది బాగు చేయుటకు సాధ్యమగునేమో అని నాకు తెలిసి 20,000 బండ్ల బరువు కొలది, లక్షల కొలది మంచి బోధ వాక్యములు అన్ని సమయములలో రాజు
సార్వభౌమాధికారము గల దిక్కులన్నిటి నుండి తేబడి ఇందులో వేయబడెను. ఇట్టి స్థలమును మరమ్మత్తు చేయుటకు అవి బాగుగా పనికి వచ్చునని తెలిసిన వారు చెప్పుదురు. అయితేనేమి, అది వాటిని మిరింగివేసి ఇంకా విషాదమును బురద కలదై యున్నది. వారు తమ వల్లనైనంత మట్టుకు ప్రయత్నము చేసినప్పటికీ అది అదే విధముగా ఉండెను. ధర్మకర్త ఆజ్ఞ ప్రకారము స్థిరమైన మంచి మెట్లు కొన్ని ఈ గుంట మధ్య నుండి వేయబడి ఉన్నవి. అయినప్పటికీ కాలములు మారునప్పుడు ఈ చోటు తన మురికిని లావుగా క్రొక్కును కదా. ఆ సమయంలో మెట్లు తేటగా కనబడవు. అవి ఒకవేళ కనబడినను మనుషులు తల తిరుగుట వలన తప్పటడుగులు వేయుదురు. కనుక మెట్లు ఉండినను వారికి అవి బురద వలె తగులును. అయితే వారు ఆ గుమ్మము ద్వారా ప్రవేశించిన తరువాత త్రోవ చక్కగా ఉండును. అప్పుడు నా కలలో నేను చూసినదేమనగా, మెత్తన తన ఇంటికి చేరిన తరువాత అతని పొరుగువారు అతని చూడవచ్చిరి. అతడు తిరిగి వచ్చినందున బుద్ధి గలవాడని కొందరును, క్రైస్తవునితో కూడా ప్రాణమునకు బాధ తెచ్చుకునినందున వెర్రివాడని మరికొందరును పలికిరి. మరికొందరు అతని పిరికితనమునకు ఎగతాళి చేసి తెగించి అంత సాహసమును కనపరిచిన తరువాత కొద్దిపాటి కష్టము రాగానే చిన్నబోయి తిరిగి వచ్చుట తగునా అని పలికిరి. 42వ పేజీ. కాబట్టి మెత్తన వారిలో నక్కుచుండెను. అయితే కొంతకాలమైన తరువాత అతడు ధైర్యము తెచ్చుకొనెను గనుక వారందరూ ఏకీభవించి అతని అపహసింప మొదలుపెట్టిరి. దీనితో మెత్తని వాని సంగతి ముగిసెను.